సౌదీ బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. రియాద్లోని ఎంబసీ, జెడ్డాలోని కాన్సులేట్ కావాల్సిన సహాయం అందిస్తున్నామని ఎక్స్లో పోస్ట్ చేశారు. సౌదీ అరేబియా ప్రభుత్వ అధికారులతో భారత ప్రతినిధులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. సౌదీ బస్సు ప్రమాద ఘటనపై పలువురు మంత్రులు సంతాపం తెలియజేశారు. నాంపల్లిలోని హజ్ హౌజ్కు చేరుకొని అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి అజారుద్దీన్. ఘటనలో తెలంగాణ వాసులు ఎంతమంది ఉన్నారని ఆరా తీశారు. ప్రమాదంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల్లో హైదరాబాద్ వాసులు ఉన్నారని సమాచారం తెలుసుకొని సౌదీ అరేబియాలో ఉన్న ఎన్ఆర్ఐ కాంగ్రెస్ నేతలతో మాట్లాడి వివరాలపై ఆరా తీశారు. మృతులకు పగాఢ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని, ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఘటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో తెలంగాణ వాసులు ప్రాణాలు కోల్పోవటం బాధాకరమన్నారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నారని తెలిసి మరింత దిగ్భ్రాంతి గురిచేసిందని తెలిపారు. ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. మృతుల్లో హైదరాబాద్ వాసులు ఉన్నారని సమాచారం తెలుసుకొని సౌదీ అరేబియాలో ఉన్న ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ చైర్మన్ వినోద్, వైస్ చైర్మన్ భీమ్ రెడ్డిలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు ఎన్ఆర్ఐ కమిటీతో సమన్వయం చేసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హజ్ యాత్రికుల మృతిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి సంబంధిత చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మరణించిన వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల్లో హైదరాబాద్ వాసులు ఎక్కువగా ఉండటం బాధ కలిగించే విషయమన్నారు కేటీఆర్.